కోడ్ మిస్సింగ్ నంబర్స్. ఈ ప్రాబ్లమ్‌లో మనకు ఒక అరే అయితే ఇస్తాడు. నమ్స్ అని కంటైన్స్ అండ్ డిస్టింక్ట్స్ నంబర్స్ విత్ రేంజ్ ఆఫ్ 0-n వరకు రేంజ్ అయితే ఇస్తాడు. ఈ ప్రాబ్లమ్‌లో మనకు ఆ 0-n వరకు నంబర్స్‌లో ఒక మిస్సింగ్ నంబర్ అనేది ఉంటుంది. ఆ మిస్సింగ్ నంబర్‌ని మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1లో నమ్స్‌లో 301 ఉంది. అంటే 2 అనేది మిస్సింగ్ ఉంది ఆ అరేలో. ఆ 2నయితే మనం రిటర్న్ చేసాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2లో 0, 1 ఇచ్చారు. అంటే 01 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి 2. ఆ 2నయితే మనం రిటర్న్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3లో మనకు 0 నుంచి 9 వరకు నంబర్స్ అయితే ఇచ్చారు. ఆ 0-9లో మనకు ఆ అరేలో అయితే 8 అనేది మిస్ అయ్యి ఉంది. అందుకే ఆ 8నయితే మనం రిటర్న్ చేసాం. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఇంట్ n ఈక్వల్ టు నమ్స్ డాట్ లెన్ అంటే నైతే మనం ఎన్‌లో స్టోర్ చేస్తున్నాం. ఇంట్ సమ్ ఈక్వల్ టు n ఇంటూ n+1/2 అంటే ఇక్కడ మనం సమ్ ఆఫ్ n డిజిట్స్‌ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. యూజింగ్ ద ఫార్ములా ఫర్ ఇంటిజర్ i, నమ్స్ అంటే ఇక్కడ లూప్ అయితే వేసాం. సమ్ మైనస్ ఈక్వల్ టు i అంటే ప్రతిసారి మన ఎలిమెంట్‌ని అంటే నంబర్‌ని సమ్‌లోకెని మైనస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనం సమ్ అనేది n డిజిట్ వరకు క్యాలిక్యులేట్ చేసాం. అంటే ప్రతిసారి i మైనస్ చేస్తున్నప్పుడు మిగిలింది సమ్‌లో అనేది మిగిలిన నంబర్ అనేది సమ్‌లో స్టోర్ అవుతుంది. లాస్ట్‌కి మనం రిటర్న్ సమ్ అని సమ్‌ని రిటర్న్ చేసాం. ఇప్పుడు రన్ చేస్తే మన కోడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. టు ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో.